నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం గత నెల అయితే ఇంటింటికి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారుల వద్దకే చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వితంతువు పింఛను కానీ, అలాగే వికలాంగుల పింఛను కానీ, లేకపోతే వృద్ధాప్య పింఛను కానీ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ 2 నెలల్లో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా ఉంది, అది కూడా ఒక మారుమూల గ్రామంలో ఈ పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతుంది అనేది సుమన్ టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ వీడియోలో చూడండి. సక్రంగా అందింది పింఛను. అలాగే మా పేటలో కూడా అందరికి సక్రంగా అందించారు. 6 గంటలు ఇచ్చేసారండి. నాకు వికలాంగ పింఛను 6,000 అండి. అలాగే వికలాంగులు ఇచ్చారు, మామూలు ఇచ్చారండి. అంత సక్రంగా ఇచ్చారండి బాబు. దాని గతంలో వరకు తక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కువ కదండి మరి. అదండి గత ఆరోగ్యం గురించి అండి, అంతకంటే ఏముందండి. కొంత అనారోగ్యంగా ఉన్నామండి. అనారోగ్యానికి డాక్టర్లు కానీ, మెడికల్ కానీ, మా సొంత కోర్సులు కానీ 4 రకాలుగా వినియోగించుకుంటామండి. అదండి బాబు. 6 గంటలకు వస్తుందండి. మాకు డాక్రా చదివిందండి. ఇంట్లోకి మా పోషకారం అది బాగుంటుందండి. డాక్రా కట్టుకుంటున్నామండి. ఇంట్లో పోషకారాన్ని పనిచేస్తుందండి. 6 గంటలకు ఇచ్చారండి. పంచాయతీ బోర్డు ఆఫీసర్ ఇచ్చాడండి. 4,000 అండి. మాకు బాగుందండి. ఏ పనులకు వెళ్ళండి, కొడుకు తగ్గేసారండి. వాటి వల్ల ఇబ్బందుతున్నానండి. ఈ నెల 4,000 ఇచ్చారండి. పొద్దుట వచ్చారండి 6 గంటలకు 5 గంటలకు వచ్చారండి. ఆడావిడ బోర్డులో ఆవిడ ఇచ్చిందండి. అంటే ఇంట్లో ఖర్చుకండి నాకు ఉపయోగం ఏనంటే బాకీ తీర్చుకుంటానండి. ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాను. మనం పోటీ అది ఏమీ లేదండి. మా ఆయన పోటీ చచ్చిపోడండి. పోటీ అది అలాగే వాటి మీద పోతున్నానండి నేను. ఏది బాగుందండి, అది బాగుంది, ఇది బాగుంది అనుకోండి. అంటే ఇది కొంచెం మాకు డబ్బు మరి ఇస్తున్నారా నేనా బాగానే చూస్తాను. మరి దేవుడి దైవాలు ఏదో ఆయన నగ్గించాలని మనం నగ్గించామండి. మరి పెన్షన్ అండి 8,500కి ఇస్తున్నారండి. ఈ అమ్మాయి ఏమో లేగలేని పరిస్థితి ఉంది. అందుకుని గురించి మరి ఈ అమ్మాయి గురించి చాలా బాధపడుతున్నామండి. తల్లి ఇంటికాడే ఉంటుందండి. తల్లి కూలి లేదండి. ఈ అమ్మాయితోటి సరిపోతుందండి. మాపులు పగలు కూడానండి. మాలో అట్లా ఎవరో బతుకుతుంది చాలా కష్టంగా ఉంటుందండి. కానీ మరి ఈ అమ్మాయి గురించి వేరే పనికి వెళ్ళినా కొట్టలేదండి వాళ్ళ అమ్మగారికి అండి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా నైట్ పగలు ఈవిడి పని సరిపోతుందండి. లేగలేకపోతుందండి. లేగలేని మనిషి నుండి లేగ తీసుకుంటాం, టిఫిన్ తినిపిస్తాం, మళ్ళీ పొద్దుట తానం చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం తినిపిస్తాం, మళ్ళీ మధ్యాహ్నం తానం చేస్తాం, మళ్ళీ సాయంత్రం తానం చేస్తాం సరిపోతుందండి. ఆవిడ ఎక్కడికి వెళ్తా లేదండి తల్లి. అదండి మా పరిష్కారం. మేము లేబర్ వాళ్ళమండి. చాలా బాధపడిపోతున్నారండి. వచ్చిన డబ్బులు తల్లి 4 పిల్లలు బతుకుతాం చాలా కష్టంగా ఉంటుందండి. అదండి మరి దాన్ని బట్టి మరి మీరు ఏమి అయితే న్యాయం చేస్తారో మీరు చేయాలండి. మాకైతే మాత్రం 8,500 కల్లా పెన్షన్ ఇస్తున్నారండి. అదండి 6,000 ఇచ్చారండి. అంతేనమ్మా, 6,000 ఇచ్చారండి. గతంలో 3,000 వచ్చేదండి. ఇప్పుడు మొన్న నెల అంత ఇచ్చారమ్మా. మొన్న 6 ఇచ్చారండి. ఇప్పుడు కూడా 6 ఇచ్చారండి. కొంచెం ఇదిగా ఉన్నది అనుకోండి, సంతోషంగా ఉందనుకోండి. ఇంకా మరి ఈ అమ్మాయి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి తల్లిదండ్రులు నిన్ను. మరి చాలా బాధగా ఉంటుందండి. ఏదన్నా మరి ఇంకా కొంచెం పెంచితే కొంచెం బాగుంటదని ఉందండి. అదండి మా ఆశ అండి. తల్లి వెళ్తా లేదండి. ఈ అమ్మాయితో సరిపోతుంది. తల్లి వెళ్తే రోజుకి 500 రూపాయలు తెచ్చుకుంటున్నామండి కూలికి వెళ్ళిన వాళ్ళమండి. ఆ డబ్బులతోటే పరిష్కారం చేసుకుంటున్నారండి. మరి ఏం చేయమండి, మరి లేగలేని పరిస్థితి అండి. అన్ని కూడా మంచం మీదే అండి. అదండి ప్రతి ఒక్కటి కూడా పాస్ ఏటి, బాత్రూమ్ ఏటి, ఇంక అన్ని మంచం మీద అండి. ఈ అమ్మాయితో ఇంకా లేకదండి ఇంక ఇంతే పరిస్థితి అండి. ఏం చేయాలని కోరుకుంటున్నాం అంటే అండి, అది మరి ఏదో కొంచెం పెంచితే రైతు ఏదన్నా లోన్లు అని అలాంటి ఇలాంటివి అని ఇస్తే బాగుంటది. ఫ్రీ అని మాకు ఉన్నదండి చెప్పపోతుందండి. మరి కొంచెం ఇల్లు కట్టి ఇదిగోండి ఇలాగ ఉందండి పరిస్థితి. ఇందులో ఉంటున్నారండి. కొంచెం ఇల్లు కట్టుకున్నా కొంచెం ఏదైనా ఫ్రీ లోన్ ఇచ్చినా కొంచెం బాగుంటదని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారండి. కానీ ఎవరితో చెప్పుకోవట్లేదండి. ఇప్పుడు దేవుడిలాగా మీరు వచ్చారండి. మీతో మేము చెప్పుకుంటున్నామండి. వాళ్ళ బాధ మేము వింటున్నాం కాబట్టి అండి. అదండి మీరు దాన్ని కొంచెం ఏమైనా న్యాయం చేస్తే వాళ్ళకు కొంచెం తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటదండి.
అదండి మాకున్న ఆశ అండి. ఏదన్నా కొంచెం పెన్షన్ కూడా పెంచితే బాగుంటది, కొంచెం ఏదన్నా బిడ్డకి లోన్ ఇచ్చి కదంతా ఫ్రీ లోన్ అన్నా ఇస్తే బాగుంటదని ఉందండి మరి మా ఆశ అండి. నవ్వాల ఏడాల భోజనం ఉండలేదండి వాళ్ళ పరిస్థితి అండి. ఈ పిల్లానికి నలుగురు పిల్లలండి ఎంత బాధపడుతున్నారో దేవునికే తెలిసింది. ఇదిగోండి ఇలాంటి ఇంట్లో ఉన్నారండి, ఆడమైన ఇల్లు లేదండి. అదండి ఈ మందులు గట్ట తెచ్చుకుని వేసుకుంటున్నామండి బాబు. మాకు బాగానే ఇస్తున్నారండి, బాగానే ఇస్తున్నారు, బాగానే ఉన్నదండి. మందులకి అండి తిండికి ఉపయోగించుకుంటున్నామండి, ఎన్నట్లకి ఉపయోగించుకుంటున్నాం. ఇవి వాటితోనే పోదు చెప్పనండి. ఆ డబ్బులలో అలాగా పోషించుకుంటామండి. 4,000 ఇచ్చారండి. ఈ మందులు కానీ అలాగే ఇంట్లో ఖర్చు అని అలా సరిపోతున్నాయండి బాబు. ఇవాళ పొద్దున్న 5 అయిందండి. తలుపులు గంటారండి, అప్పుడు లేగలేదండి నేను. తలుపులు గంటారని కంగారు పడిపోయి లేచిపోయానండి. ఇచ్చేసారండి, బేన్ ఇచ్చారండి. బాగా ఉన్నదండి బాబు. నాకు మా భర్త చచ్చిపోవడానికి ముందు ఎన్ని 3,000 ఇచ్చేవారు బాగుంది, గుర్తులేదండి మరి. బాగానే ఉంటున్నాడండి. మరి మందుల వల్ల ఇలాగా ఇంట్లో ఖర్చు ఇంకా ఏదో అలాగే నిలకక్క లేకుండా ఉంటున్నదండి. 2009లో వచ్చింది సార్. అంతే పర్లేదు సార్, సరిపోతుంది సార్, సంతోషంగా ఉంది. వెనకాల నాకు దిక్కుముక్కు అవ్వలేదు సార్. నా తినటానికైనా మందుల ఖర్చులు అయినా హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళినా ఒంట్లో బాగోపోయినప్పుడు చూపించుకోవడానికైనా సరిపోతుంది. డైలీ బీపీ బిళ్ళకైనా షుగర్ బిళ్ళకైనా సరిపోతుంది. అందరికీ నమస్తే అండి. ఈ అబ్బాయి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి కూడా అలాగే ఉన్నాడు. ఇప్పటికి 21 సంవత్సరం. మేము 8వ సంవత్సరాన్ని సదరన్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తర్వాత 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ మొదలైంది. పెన్షన్ ఇస్తున్నారు, 3,000 పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెన్షన్ 3,000, 6,000 చేశారు. ఉదయం 6, 7, 8 ఈ లోపు ఇచ్చి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మా అబ్బాయి అయితే ఇంక మొత్తం ఏమీ చేసుకోలేడండి, అన్నీ మేమే చేయాలి. వాడు మందులకని అన్నికని దీనికని. మా అబ్బాయికి సదరంలో అయితే 100% ఉంది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వారు 15,000 చేస్తామని తెలియజేశారు. దాన్ని కూడా మా అబ్బాయిని చూసి సర్టిఫికేట్ని చూసి మా అబ్బాయికి దాన్ని కూడా శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాం. పంచాయతీ సిబ్బంది వచ్చి ఇచ్చారండి. వాళ్ళతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా అలాగే ఇచ్చారు. బాగానే పెన్షన్ బాగా ఇస్తున్నారు. మాకు సంతృప్తికరంగా ఉంది. కానీ అధికారులు అందరూ ఈ బాబుని చూసి కొంచెం పెంచడానికి అవకాశం ఇచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చెప్తారని కోరుకుంటున్నాం. దీనివల్ల అయితే ఈ పెన్షన్ పెంచడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. 3,000, 6,000 చేశారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా బాబు కూడా మందులు ఏటాబట్టిగా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడైతే మందులకి అన్నిటికి కూడా కొంచెం మాకు భారం లేకుండా కొంచెం బాగుంటుంది. కాబట్టి మాకు ఈ బాబుని చూసి మీరందరూ సహాయ సహకారాలు అందించి ఈ 15,000కి ఎలిజిబుల్ అయ్యేలాగా మాకు చేస్తారని కోరుకుంటున్నాం. చూసారు కదా, వీళ్ళ మాటల్లోనే విన్నాం మనం. ఖచ్చితంగా ఉదయం 5 అయ్యేటప్పటికైతే ఒక మహిళ తలుపు తట్టిన పరిస్థితి అయితే ఈ గ్రామంలో ఉంది. కాకపోతే పింఛన్ ఇవ్వడానికి అధికారులే 5 గంటలకే వచ్చేసారని చెప్పి చాలా ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 చేయడం, అది కూడా అధికారులు నేరుగా తెచ్చి ఉదయం 6 నుంచి 8 మధ్యలో మాకు అందివ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. 1వ తారీఖు ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ అన్ని కూడా లబ్ధిదారుల వద్దకైతే చేరే పరిస్థితి అయితే ఈ మారుమూల ఉన్న ఒక పల్లెటూరులో అయితే జరుగుతుంది. ఇక్కడనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పింఛన్ల పండుగ అనేది 1వ తారీఖే దాదాపు మొత్తం కూడా పూర్తవుతుంది.